all through India, especially, and some countries overseas. ముఖ్యంగా మన దేశంలోనూ, అలాగే కొన్ని ఇతర దేశాల్లోనూ Already మన సహజ మార్గ పద్ధతికి ముఖ్యమైన very దాన్ని important ప్రారంభించాలనుకుంటున్నాము. for the mission. యోగ మహోత్సవ్ అనే పేరుతో ఒక Because I have కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మేము వారికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకు, కొన్ని వ్యాధుల నివారణకు కొన్ని ఆసనాలు బాగా పనిచేస్తాయి. హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన ఆసనాలను ఒకరోజు ఉదయం నేర్పుతాం. అలాగే ఒక సాయంత్రం డయాబెటిస్కి మాత్రమే ప్రత్యేకమైన ఆసనాలు నేర్పిస్తాం. మరొక రోజు కేవలం థైరాయిడ్ సమస్యకు, ఊబకాయం సమస్యకు, మరొక పూట బరువు పెరగడానికి, మానసిక ఏకాగ్రతకు, ఇలా 6 కార్యక్రమాలు. అలాగే ప్రాణాయామం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సెషన్ చివరిలో సహజ మార్గ ధ్యాన పద్ధతి నేర్పడం జరుగుతుంది. గురు పరంపర ఎంతో శక్తివంతంగా శక్తి సామర్థ్యాలను ప్రసరిస్తున్న ఈ తరుణంలో మీరు తప్పక మీ అంతట మీరే సాధించగలరు. So we need not have 40,000, 50,000. You can have even 10 people in your village. మీకేమీ 40,000-50,000 వేల మంది అక్కర్లేదు. మీ గ్రామంలో ఒక 10 మంది కూడినా సరిపోతుంది. అలాగే మీరు యోగా మాస్టర్, ప్రాణాయామ మాస్టర్ కూడా కానక్కర్లేదు. అయితే మీకు మేము ఒక వ్యాధి నివారణలో ఉపయోగపడే ఆసనాలకు సంబంధించిన వీడియోలను పంపడం జరుగుతుంది. అలాగే ముద్రలను కూడా ఉపయోగించటం ఉంటుంది. మీ గ్రామంలో 10-15 మంది సభ్యులు పాల్గొన్నప్పుడు వారికి పొలారిటీ ప్రక్రియను కూడా నేర్పించవచ్చు. ఇలా మీరు మీకున్న సృజనాత్మకతతో మన పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకురండి. ఇక్కడి మొత్తం జనాభాకి మనం ఇక్కడ వారి సేవకై ఉన్నామని తెలియబడాలి. They will become very regular one day. ఈ 40 లేదా 50 వేల మంది ఎవరైతే నగరాల్లో, స్టేడియంలలో కార్యక్రమాల్లో పాల్గొంటారో ఏదో ఒకరోజు క్రమం తప్పక సాధన చేయడం ప్రారంభిస్తారు. వాళ్ళు క్రమం తప్పక సాధన చెయ్యకపోతే మీరు నిరుత్సాహపడొద్దు. ముందు వాళ్ళు పద్ధతికి పరిచయం అవుతారు. తరువాత నెమ్మదిగా వాళ్ళు దీన్ని అందిపుచ్చుకుంటారు. అనంతరం ఇది ఒక ఇంటింటి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి ప్రిసెప్టర్లు, సెంటర్ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్స్ మాత్రమే కాకుండా అభ్యాసీలుగా ఇది మనందరి బాధ్యత. మన గురు పరంపర సందేశాలు మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. సందేశమే కాకుండా మనం వారికి ఇక్కడ ఏం ప్రసారం చేస్తున్నామనేదే ముఖ్యం. ప్రసరించిన దానివల్లే వాళ్ళు శాశ్వతంగా పరివర్తన చెందగలుగుతారు. కనీసం మార్పు కలగాలన్న కోరికైనా మనలో కలగాలి. మారాలి అనే చిన్న సరళమైన కోరిక హృదయంలో జనిస్తే అదే ఎంతో గొప్ప విషయం. నేను మారాలి, మరింత ఉన్నతంగా ఎదగాలి అనే కోరిక కలగాలి. కోరిక కలగడమే ఎంతో ముఖ్యం. దాన్ని సాధించడం కనీసం జరగాలి. అప్పుడు మనం మన దివ్య గురువర్యులను, వారిని మరింత ఉన్నతంగా సేవించడానికి మనందరినీ దీవించమని ప్రార్థించి మిగిలింది వారికే వదిలేస్తాం. అందరికీ ధన్యవాదాలు.